హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చెప్పండి కదండి, అగ్నిగుండం అయితే చేశారు ఇంటి దగ్గర. వీడియో అయితే తీసి 5 days అయిపోతుంది, కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే భవానీలంతా గుండానికి ఎక్కడైతే తయారు చేశారో దాని చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. చేసిన తర్వాత గురుస్వామి ఎవరైతే ఉన్నారో అతను మండపం లోపలికి వెళ్ళి పూజ చేసి అగ్నిగుండానికి ఏదైతే కర్రలు పెట్టి అగ్ని మొదలు పెడతారో అక్కడ పూజ చేస్తున్నారు. పూజ మొత్తం అయిన తర్వాత చిన్న చిన్న కర్రలు ఫస్ట్ పెట్టి, తర్వాత దాని మీద కొంచెం పెద్ద కర్రలు పెట్టి 1/2 kg ముద్దలాగా ఉంటాయి కదా కర్పూరం, ఆ కర్పూరం అనేవి వెలిగించి అందులో వేశారండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద కర్రలే పెట్టారు. ఇలా ఫస్ట్ చిన్న కర్రలు పెట్టి దాని మీద పెద్ద పెద్ద కర్రలు పెట్టి ఇలా పేర్చారనమాట. పేర్చిన తర్వాత ఆ కర్పూరం ఏదైతే ఉందో దాన్ని వెలిగించి ఆ దుర్గమ్మకి చూపించిన తర్వాత ఆ కర్పూరాన్ని చూస్తున్నారు కదా గురుస్వామి, ఆ దుర్గమ్మకి అయితే ఎదురుగా దుర్గమ్మది బొమ్మ పెట్టారండి. ఆ బొమ్మకి చూపించి కర్రల మధ్యలో పెట్టారు. అది పెట్టగానే కర్రలన్నీ కూడా అంటుకొని బాగా పెద్ద మంటలు అయితే వచ్చాయండి. మొత్తం అంతా కాలేంత వరకు అదే కర్పూరం అండి, ఇంకెక్కువ వేయలేదు. ఆ కర్పూరంతోనే మొత్తం అంతా కూడా కాలింది. స్టార్ట్ చేసేటప్పుడు పక్కన చుచ్చుబుడ్లు ఉంటాయి కదా, అవి కూడా వెలిగించారండి. చాలా బాగా స్టార్ట్ చేశారు. చేసేటప్పుడు అయితే అది కర్పూరం అందులో వేసిన తర్వాత గురుస్వామి పక్కనున్న స్వామి కూడా లేచిపోయారండి. లేచేసి మిగతా కర్రలన్నీ కూడా పెట్టేశారు పైన. చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత కర్రలన్నీ కూడా వేశారండి. వాటి మీద వేసి పెద్ద పోగులా పేర్చారు. పేరిస్తే వాటంతట అవే ఆ కర్పూరం వేయడం వల్ల కర్రలు మొత్తం ముట్టుకొని మొత్తం అంతా కూడా అగ్నిలాగా బాగా తయారైందండి. చాలా అంటే చాలా బాగా కాలిపోయి కర్రలన్నీ కూడాను. పెద్ద పెద్ద దుక్కలు వేస్తారు, చిన్న చిన్నగా. చూస్తున్నారా ఎంత పెద్ద దుక్కలు వేసేస్తున్నారో. మామూలుగా అయితే కర్ర ఎలగడానికి చాలా టైం పడుతుంది, కానీ మరి ఆ దుర్గమ్మ మహిమ ఏంటో తెలియదు, కానీ చాలా బాగా కాలిపోయండి బాబు. కర్రలన్నీ కూడా పెద్ద పెద్ద కర్రలు వేసేసారు, పెద్ద పోగులాగా వేసారు. చూసారా ఎంత పెద్ద పోగు పెట్టారో. ఇవే కాదండి, ఇంకా చాలా కర్రలు ఉన్నాయి. అవన్నీ కూడా కాలడానికి చాలా టైం పట్టింది. 6:30కి స్టార్ట్ చేస్తే 10:30 వరకు కర్రలే కాలేయండి. అంత ఎక్కువ కర్రల్ని కాల్చారు. చూసారా ఎంత పెద్ద పెద్ద కర్రలు పెట్టారో. ఇక్కడ ఇప్పుడైతే భవానీలు అందరూ కూడా సోలాలు వేసుకోవడానికి దుర్గమ్మ గుడికి వెళ్తున్నారు. కొంచెం ఖాళీ అయిందనమాట, అందుకనే ఇలా తీసాను వీడియో అనేది. పావంతి కర్రలు అయితే కాలేయండి, ఇంకా చాలా కర్రలు ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద దొక్కలు వేస్తుంటే మంటలు పైకి వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 75% కర్రలన్నీ కాలిపోయండి. కాలాక మొత్తం అంతా అయితే ఇలా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఆ కాలిపోయిన పూర్తిగా కాలిన తర్వాత లోపల ఏమైనా పెద్ద పెద్దవి దుక్కలు లాంటివి వేశారు కదా, అవి కాలకుండా ఉండిపోయినవన్నీ కూడాను తీసి పక్కనైతే ఏదైతే ఉందో దాంట్లో వేస్తారండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా వేసి ఒక పొడిగాటి కర్రలు ఒక 4 తీసుకొని ఒక 4 భవానీలు దాన్ని మొత్తం అంతా కూడా కర్రలతో ఇలా చేసేసారండి. గుండం ఏదైతే ఉందో తొక్కడానికి ఆ గుండం మొత్తం కూడా సర్దేశారు ఆ నిప్పుల్ని. ఎంత ఎర్రగా కాలుతున్నాయో చూసారా, బగ 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 దుర్గమ్మలాగా మండిపోతున్నాయి నిప్పులైతే. మొత్తం అంతా రెడీ చేస్తారండి. అక్కడి నుంచి దుర్గమ్మ గుడికి వెళ్ళిన భవానీలు కూడా వచ్చేస్తున్నారు, సోలాలు వేసుకున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా సోలాలు అయితే వేసుకున్నారండి బాబు. పిల్లలు ఎంత భక్తిగానో సోలం వేసుకోవడం అంటే మాటలు కాదు కదండి, అయినా సరే చిన్నపిల్లలు కూడా వేసుకున్నారు. ఆ దుర్గమ్మ వాళ్ళకి ఆ శక్తిని ఇస్తుంది. అగ్నిగుండం అయితే చూడండి ఎంత ఎర్రగా మండిపోతుందో. స్టార్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ చిచ్చుముడ్లు పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ అయితే గురుభవాని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక గుమ్మడి పెట్టి దాని మీద అయితే ఆర్తి కర్పూరం పెట్టి వెలిగించారండి. వెలిగించిన తర్వాత గుండం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అమ్మవారికి ఆ గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నట్టున్నారండి. వెలిగించిన తర్వాత ఇంకొక గురుభవాని పెద్ద కత్తి అయితే పట్టుకొని వచ్చి దాన్ని 2 ముక్కలుగా నరికారు. నరికిన తర్వాత ఇలా ఈ గురుభవాని అయితే ఒక్కొక్క భవానీని ఎక్కించుకొని
మొదలుపెట్టారండి. ఫస్ట్ అయితే మాత్రం గుండం అయితే తొక్కడం అయిపోయిందండి. అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్